రెడ్ బయోటెక్నాలజీ, ఎరుపు జీవ సాంకేతిక శాస్త్రము అంటుంది. దీనినే అరుణవర్ణ జీవ సాంకేతిక శాస్త్రం, వైద్య జీవ సాంకేతిక శాస్త్రం అని కూడా అంటాం. ఈ జీవ సాంకేతిక శాస్త్రం మానవాళికి ఎన్నో విధమైన ఉపయోగకరమైన ఉత్పత్తులను ప్రారంభించడం జరిగింది. ఎరుపు జీవ సాంకేతిక శాస్త్రంలో వ్యాక్సిన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఏకరూప ప్రతిదేహాలు, ఇంటర్ఫెరాన్స్, గ్రోత్ హార్మోన్స్, పెరుగుదల హార్మోనులు, ఇన్సులిన్, ఈ విధమైన వాటిని తయారు చేయడం జరిగింది. రెడ్ బయోటెక్నాలజీ, ఎరుపు జీవ సాంకేతిక శాస్త్రం లేదా వైద్య జీవ సాంకేతిక శాస్త్రంలో మానవాళికి ఉపయోగపడే వ్యాక్సిన్స్ని, మోనోక్లోనల్ యాంటీబాడీస్ని, ఇంటర్ఫెరాన్స్ని, పెరుగుదల హార్మోన్స్ని, ఇన్సులిన్ని, వీటితో పాటు మరే ఎన్నో రకాల ఔషధ ఉత్పత్తులను కూడా తయారు చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వ్యాక్సిన్స్ అంటే చనిపోయిన లేదా రూపాంతరం చెందిన సూక్ష్మజీవులను మానవ శరీరంలోకి ఎక్కించడాన్ని, ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. చనిపోయిన సూక్ష్మజీవుల మృతదేహాలను ఇంజెక్షన్ రూపంలో మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సిన్స్ అంటాం, వ్యాక్సినేషన్ అని కూడా అంటాం. లేదా సూక్ష్మజీవులలో హానికర జన్యువులను తొలగించి ఆ సూక్ష్మజీవులను మానవ శరీరంలోకి ప్రవేశపెట్టడాన్ని, ఇంజెక్షన్ రూపంలో ప్రవేశపెట్టడాన్ని వ్యాక్సినేషన్ అని కూడా అంటాం. వ్యాక్సిన్స్ అంటే తయారీ, సూక్ష్మజీవుల మృతదేహాల తయారీ, సూక్ష్మజీవుల శరీరంలోని హానికర జన్యువును తొలగించి ఆ సూక్ష్మజీవులను తయారు చేసే విధానాన్ని వ్యాక్సిన్ తయారీ అంటాం. దీని వలన మనకి ఏం జరుగుతుంది అంటే, చనిపోయిన మృతదేహాలను, సూక్ష్మజీవుల మృతదేహాలను లేదా హానికరం కాని సూక్ష్మజీవులను ఇంజెక్షన్ రూపంలో మానవ శరీరంలోకి ప్రవేశపెట్టినట్లయితే మన శరీరంలోని రోగ నిరోధక శక్తి చర్యావంతం అవుతుంది. ఫలితంగా మన శరీరంలోని పోలీస్ వ్యవస్థ, WBC, తెల్ల రక్త కణాలు చైతన్యవంతం చెంది ఆ సూక్ష్మజీవులను అంతమొందించాలి అనే ఆలోచనతో ఒక రకమైన ప్రోటీన్ పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఆ ప్రోటీన్ పదార్థాలనే యాంటీబాడీస్ అంటే ప్రతిదేహాలు అని అంటాం. ఈ ప్రతిదేహాలు ఆ సూక్ష్మజీవులు విడుదల చేసిన యాంటీజెన్స్, ప్రతిరక్షకాలను పట్టి చంపేసి మానవ శరీరంను రోగాల నుండి కాపాడుతుంది. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వలన జరిగే ప్రయోజనం ఏంటి అంటే, వ్యాక్సిన్స్ అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాం మనం, చనిపోయిన సూక్ష్మజీవులు ఇంజెక్షన్ రూపంలో మానవ శరీరంలోకి ప్రవేశపెట్టేసినాం. అప్పుడు మన శరీర వ్యవస్థలోని ఇమ్యూనిటీ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే, WBC, తెల్ల రక్త కణాలని ఇమ్యూనిటీ వ్యవస్థ అంటాం. ఆ తెల్ల రక్త కణాలు వచ్చిన సూక్ష్మజీవులకు ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తాయి. నిజానికి ప్రతిదేహాలు తెల్ల రక్త కణాల నుంచి ఉత్పత్తి అయిన తర్వాత సూక్ష్మజీవులను పట్టుకొని చంపేయాలి. కానీ అక్కడ మనం ప్రవేశపెట్టిన ఇంజెక్షన్ రూపంలో ఇచ్చిన సూక్ష్మజీవులు ఎలాంటివి, చనిపోయినవి.
చనిపోయిన సూక్ష్మజీవులను అంతమొందించడానికి మన శరీరం యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. కానీ అక్కడ ఆ సూక్ష్మజీవులు చనిపోయినాయి కాబట్టి ఉత్పత్తి అయిన ప్రతిదేహాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిదేహాలు రక్తం మొత్తం తిరుగుతూనే ఉంటాయి. భవిష్యత్తులో ఒకవేళ హానికర సూక్ష్మజీవి, సజీవంగా ఉన్న హానికర సూక్ష్మజీవి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రవేశించినట్లయితే ఆల్రెడీ మన శరీరంలో ప్రతిదేహాలు తయారై ఉన్నాయి కాబట్టి ఆ సూక్ష్మజీవులను అంతమొందించడం చాలా సులువుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వ్యాధి ఏది అంటే కరోనా వ్యాధి, కోవిడ్-19 వ్యాధి. ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తున్నాం? ఇప్పుడు ఆ వైరస్ యొక్క మృతదేహాలను లేదా వైరస్లలోని హానికర జన్యువును తొలగించి వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్లు మానవ శరీరంలోకి ప్రవేశపెట్టినట్లయితే మానవ శరీరం ఏం చేస్తుంది? ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది ఎక్కువ సంఖ్యలో. మన దేహం తనను తాను రక్షించుకోవడానికి రోగ నిరోధక శక్తి వ్యవస్థను కలిగి ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ ప్రతిదేహాలు మానవ శరీరంలో భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా హానికర ఈ కోవిడ్-19 వైరస్ సజీవంగా ఉన్నప్పుడు ప్రవేశిస్తే మానవ శరీరంలో ఆల్రెడీ మనకు ప్రతిదేహాలు ఉత్పత్తి అయినాయి కాబట్టి, వ్యాక్సిన్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్రతిదేహాల ఉత్పత్తి వలన ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఆ వైరస్ అనేది సులువుగా అంతమొందించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వ్యాక్సిన్లని తయారు చేయడం రెడ్ బయోటెక్నాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండవది దాంట్లోనే అక్వైర్డ్ ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి అనేది యాంటీబాడీస్ ఉత్పత్తి పైన, ప్రతిదేహాల ఉత్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. యాంటీబాడీస్ అంటే మానవ శరీరంలోని తెల్ల రక్త కణాలు ఉత్పత్తి చేసే ప్రోటీన్ పదార్థాలను యాంటీబాడీస్ అంటాం, ప్రతిదేహాలు అని అంటాం. ఎప్పుడైతే సూక్ష్మజీవులు, సజీవ సూక్ష్మజీవులు, హానికర సూక్ష్మజీవులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయో అవి విడుదల చేసే ప్రోటీన్ పదార్థాన్ని ఏమంటామంటే యాంటీజెన్, ప్రతిరక్షకము అంటాం. ఈ ప్రతిరక్షకముల సంఖ్య పెరిగినట్లయితే మానవుడు వ్యాధికి గురి కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫలితంగా ఈ ప్రతిదేహాలను, ఆ వైరస్లను, ఆ సూక్ష్మజీవులను కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి అంటే ఖచ్చితంగా మానవ శరీరంలో ఉండే పోలీస్ వ్యవస్థ, తెల్ల రక్త కణాలని పోలీస్ వ్యవస్థ అంటాం. ఆ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్, ప్రతిదేహాలని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రతిదేహాలు యాంటీజెన్స్ని, వైరస్లని పట్టుకొని చంపేసి మానవ శరీరాన్ని రోగానికి గురి కాకుండా కాపాడుతుంది. ఈ విధమైన రోగ నిరోధక శక్తిని మానవ శరీరం ఎప్పటికీ కలిగి ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి అనేది ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. యాక్టివ్ ఇమ్యూనిటీ అని, పాసివ్ ఇమ్యూనిటీ అని. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే 2 రకాలు. మానవ శరీరం న్యాచురల్గా వ్యాధికి గురి అయినప్పుడు, సహజంగా వ్యాధికి గురి అయినప్పుడు ఈ రోగ నిరోధక శక్తి కలుగుతుంది, లేదా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ రోగ నిరోధక శక్తి కలుగుతుంది. సాధారణ పద్ధతిలో అయితే ఏదైనా సూక్ష్మజీవి లోపలికి ప్రవేశించింది అంటే మన శరీరం వెంటనే ఏం చేస్తుంది? యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. యాంటీబాడీస్ ఉత్పత్తి అయి ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాం. ఈ యాంటీబాడీస్ ఎలా ఉత్పత్తి అయినాయి అంటే ఇంతకుముందు సూక్ష్మజీవి ప్రవేశించినప్పుడు మానవ శరీరం ఎక్కువ సంఖ్యలో యాంటీబాడీస్ని, ప్రతిదేహాలను ఉత్పత్తి చేయడం వలన ఆ ప్రతిదేహాలలో కొన్ని ప్రతిదేహాలు మానవ శరీరంలో తిరుగుతూనే ఉంటాయి రక్తంలో. ఈ విధంగా ఉండే రోగ నిరోధక శక్తిని సహజ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. కృత్రిమ యాక్టివ్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుంది అంటే వ్యాక్సిన్ తీసుకోవడం వలన. వ్యాక్సిన్ తీసుకోవడం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, చనిపోయిన సూక్ష్మజీవులని ఇంజెక్షన్ రూపంలో తీసుకోవడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. వ్యాక్సినేషన్ జరిగిన వెంటనే మన బాడీ ఏం చేస్తుంది అంటే యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అనేటి మానవ శరీరంలో ఉత్పత్తి అని అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్టుగానే గుర్తించాలి. భవిష్యత్తులో ఏదైనా వైరస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా దాన్ని పట్టేసి చంపేస్తాయి. పాసివ్ ఇమ్యూనిటీ. పాసివ్ ఇమ్యూనిటీ అంటే చూసినట్టయితే ఇది కూడా 2 రకాలుగా ఉంటుంది. యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వడం అనేది మానవ శరీరంలో జరగదు, వేరే వ్యవస్థ నుంచి తీసుకుంటాం.
ఇక్కడ చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లి పాలు తాగితే, బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్నట్లయితే, ఆ బ్రెస్ట్ ఫీడింగ్లో తల్లి పాలలో యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. యాంటీబాడీస్ అనేవి తల్లి నుంచి పిల్లలకి సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సహజ పద్ధతిలో పాసివ్ ఇమ్యూనిటీ ఉంటుంది. కృత్రిమ పాసివ్ ఇమ్యూనిటీ చూసినట్టయితే రక్తాన్ని మార్పు చేసినప్పుడు, ప్లాస్మాని మార్పు చేసినప్పుడు, ఇప్పుడు మనం రెగ్యులర్గా వింటున్నాం ప్లాస్మా దానం చేయండి, ప్లాస్మా దానం చేయండి అని. ప్లాస్మా దానం చేయండి అంటే ప్లాస్మాలో ఉండే యాంటీబాడీస్ రక్తం ద్వారా మళ్ళీ రోగ వ్యక్తికి పంపించినప్పుడు ఆ రోగం నుంచి క్యూర్ చేయడానికి, సర్వైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కృత్రిమంగా వేరొక వ్యవస్థ నుంచి రక్తం ద్వారా కానీ ప్లాస్మా ద్వారా నుంచి కానీ యాంటీబాడీస్ని తీసుకునే వ్యవస్థని పాసివ్ ఇమ్యూనిటీలో ఆర్టిఫిషియల్ కృత్రిమ పాసివ్ ఇమ్యూనిటీ అని అంటాం. తర్వాత మోనోక్లోనల్ యాంటీబాడీస్. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏకరూప ప్రతిదేహాల తయారీ. ఏకరూప ప్రతిదేహాల తయారీ ఎలా ఉంటుందంటే ఒక ప్రతిదేహం ఒక ప్రతిరక్షకమునకు మాత్రమే పనిచేస్తుంది. యాంటీబాడీస్ అంటే ప్రతిదేహాలు. ఏ ప్రతిదేహము ఏ ప్రతిరక్షకాలను పట్టుకొని బంధించాలనో ఆ ప్రతిరక్షకాలనే పట్టుకొని బంధిస్తాయి. కోవిడ్-19 వైరస్ ఉందనుకోండి, కోవిడ్-19 వైరస్కి మన బాడీ అనేది యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసింది. ఆ యాంటీబాడీస్ దేనిపైన పనిచేస్తాయి అంటే కోవిడ్-19 వైరస్ పైన, కరోనా వైరస్ పైన పనిచేస్తాయి. మిగతా వైరస్ల పైన పనిచేయవు. అంటే ఒక వైరస్ ఉత్పత్తి చేసిన ప్రతిజనకాల పైన మాత్రమే దాడి చేసే వాటిని యాంటీబాడీస్ అంటాం. ఏకరూప ప్రతిదేహాలు అంటాం. ఈ విధమైన ఏకరూప ప్రతిదేహాలను తయారు చేసే విధానాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఏకరూప ప్రతిదేహాలను ఎక్కువ మొత్తంలో తయారు చేసే విధానాన్ని హైబ్రిడోమా టెక్నాలజీ అని కూడా అంటాం. ఈ హైబ్రిడోమా టెక్నాలజీలో తయారైన ఈ యాంటీబాడీస్ ప్రతిదేహాలు ఒకే విధమైన యాంటీజెన్ రికగ్నైజేషన్ సైట్, యాంటీజెన్ అంటే ప్రతిరక్షకాల రికగ్నైజేషన్ సైట్ని కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఒక ప్రతిరక్షకాన్ని, ఏ ప్రతిరక్షకాన్ని ఉద్దేశంతో తయారు చేస్తామో ఆ ప్రతిరక్షకాలను పట్టుకొని మాత్రమే బంధించి మానవ శరీరాన్ని రోగం నుంచి రక్షించడానికి కాపాడుతుంది. ఈ విధమైన యాంటీబాడీస్ని ఎక్కువ మొత్తంలో తయారు చేస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఏకరూప ప్రతిదేహాలు అంటాం. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్స్ అంటే వైరస్ల చేత వ్యాధికి గురి అయిన కణాలు. వైరస్ల చేత వ్యాధికి గురి అయిన మానవ కణాలు తమను తాము రక్షించుకోవడానికి, కణాలు ఏ కణం అయితే వైరస్ వ్యాధికి గురి అవుతుందో ఆ వైరస్ వ్యాధికి గురి అయిన కణాలు తమను తాము రక్షించుకోవడానికి ప్రోటీన్ పదార్థాలను విడుదల చేస్తాయి. ఆ ప్రోటీన్ పదార్థాలను ఏమంటామంటే ఇంటర్ఫెరాన్స్ అంటాం. వైరస్ల చేత వ్యాధికి గురి అయిన మానవ శరీరంలోని కణాలు తమను తాము రక్షించుకోవడానికి విడుదల చేసిన ప్రోటీన్ పదార్థాలనే ఇంటర్ఫెరాన్స్ అంటాం. ఈ ఇంటర్ఫెరాన్స్ అనేటివి వైరస్ల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థను క్షీణించేలాగా చేస్తాయి, ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తాయి. కాబట్టి వైరస్ల యొక్క సంతతి అనేది అభివృద్ధి చెందదు. ఫలితంగా ఆ వ్యాధికి గురి అయిన కణాలు తమను తాము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వైరస్కి గురి అయిన కణాలు ఉత్పత్తి చేసే ప్రోటీన్ పదార్థాలని ఇంటర్ఫెరాన్స్ అంటాం. ఈ ఇంటర్ఫెరాన్స్ DNA టెక్నాలజీని ఉపయోగించి వైద్య జీవ సాంకేతిక శాస్త్రంలో ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. పెరుగుదల హార్మోన్ను ఏమంటామంటే సొమాట్రోపిన్ లేదా సొమాటోట్రోపిన్ అని కూడా అంటాం. సాధారణ పద్ధతిలో అయితే పెరుగుదల హార్మోన్ అనేది పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలవుతుంది. పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ఈ సొమాటోట్రోపిన్ HGH పెరుగుదల హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అయిందంటే, ఏ విధమైన ఆటంకాలు లేకుండా విడుదలైతే మానవ శరీరం అనేది సాధారణ పెరుగుదలని కలిగి ఉంటుంది. అంటే సుమారుగా 5 ఫీట్ల నుంచి 6 ఫీట్ల ఎత్తు వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిట్యూటరీ గ్రంథిలో ఏదైనా లోపం సంధించినప్పుడు, ఏదైనా కణజాలం ఎక్కువగా అభివృద్ధి చెంది ఆ ద్రావణం పెరుగుదల హార్మోన్ అనేది విడుదల కాకుండా అడ్డంకులు ఏర్పడినప్పుడు మానవ శరీరం అనేది డ్వాఫిజం, పొట్టిగా మారడానికి అవకాశం ఉంటుంది. అంటే పిట్యూటరీ గ్రంథి నుంచి సొమాటోట్రోపిన్ అనేది విడుదల కాలేదు
కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కణాలు ట్యూమర్ కణజాలము అనేది క్యాన్సర్ కణాలుగా మారిపోయినాయి, లేదా మిగతా అవాంతరాలు ఏమైనా ఏర్పడినప్పుడు ఆ హార్మోన్ అనేది విడుదల కాలేదు. ఆ విడుదల కాకపోవడం వలన హైపోపిట్యూటరిజంకి గురి కావడం. హైపోపిట్యూటరిజం అంటే సాధారణంగా హార్మోన్ విడుదలయ్యే శక్తి తగ్గిపోవడం. హార్మోన్ విడుదలయ్యే శక్తి తగ్గిపోతే ఏమవుతుందంటే మానవులు అనేది ఎత్తు పెరగడం అనేది కనబడదు, పొట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థితిని మార్చడానికి వైద్య జీవ సాంకేతిక శాస్త్రం ఆర్డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి, అంటే పెరుగుదల హార్మోన్ సొమాటోట్రోపిన్ లేదా సొమాట్రోపిన్ అనే ఈ పెరుగుదల హార్మోన్ ఉత్పత్తి చేయడానికి పిట్యూటరీ గ్రంథిలోని ఏ జన్యువు కారణమై ఉంటుందో ఆ జన్యువును ప్రత్యేకంగా వేరుపరిచి ఒక వాహకంలో ప్రవేశపెట్టి తయారు చేసిన డిఎన్ఏని ఆర్డిఎన్ఏ అంటాం. అది ఈకోలే బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినట్టయితే ఈకోలే బ్యాక్టీరియా ద్వితీయ ఉత్పన్నంగా సొమాట్రోపిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఆ హార్మోన్ ఎవరైతే పొట్టిగా ఉండే మరుగుజ్జుతనంతో బాధపడే వాళ్ళు ఉంటారో ఆ మరుగుజ్జుతనం వాళ్ళకి ఈ సొమాట్రోపిన్ ఇచ్చినట్టయితే వాళ్ళు సాధారణ స్థితికి పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది లేత వయసులో ఉన్నప్పుడు, అంటే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ హార్మోన్ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి ముదిరిన తర్వాత సొమాట్రోప్ ఇచ్చినా కూడా దానికి ఫలితం అనేది ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఇన్సులిన్ అనేది మానవ శరీరంలోని క్లోమ కణాలు విడుదల చేస్తాయి. క్లోమ కణాలలో బీటా సెల్స్ అనేది ఏవైతే ఉంటాయో ఆ క్లోమాల్లో బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ బీటా సెల్స్ అనేటి ఎప్పటికీ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ ఇన్సులిన్ చేసే పని ఏంటిది అంటే రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్ చేస్తుంది, అదుపులో ఉంచుతుంది. చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతూ మానవ శరీరంను డయాబెటీస్ మధుమేహ వ్యాధి నుంచి కాపాడుతుంది. ఒకవేళ ప్యాంక్రియాస్ క్లోమ కణాలలోని బీటా సెల్స్ అనేటివి ఇన్సులిన్ విడుదల చేయకపోతే రక్తంలో చక్కెర శాతం అనేది పెరిగిపోతుంది, గ్లూకోజ్ శాతం అనేది పెరిగిపోతుంది. చక్కెర శాతం పెరిగిపోవడం వలన ఏమవుతుంది అంటే మానవ శరీరం డయాబెటీస్ మధుమేహ వ్యాధికి గురి కావడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థితిలో ఆ వ్యాధికి గురి అయిన వ్యక్తిని రక్షించడానికి, ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించడానికి వైద్య జీవ సాంకేతిక శాస్త్రం ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా బయట కృత్రిమంగా ఇన్సులిన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే క్లోమ కణాలలోని బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో, క్లోమంలోని బీటా సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే జన్యువులను ప్రత్యేక పద్ధతిలో వేరు చేసి ఒక వాహకంలో ప్రవేశపెట్టి ఆ వాహకాన్ని ఈకోలై బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టినట్టయితే ఆ ఈకోలై బ్యాక్టీరియాలు ద్వితీయ ఉత్పన్నాలుగా ఇన్సులిన్ని తయారు చేస్తాయి. ఆ కృత్రిమంగా తయారైన ఇన్సులిన్ ఏమంటామంటే హోమ్యూలిన్ అంటాం. ఆ హోమ్యూలిన్ని బయట మార్కెట్లో ఇన్సులిన్ రూపంలో, ఇన్సులిన్ అంటే మానవ శరీరంలో సహజ పద్ధతిలో తయారైతే దాన్ని ఇన్సులిన్ అంటాం. కృత్రిమంగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడిన ఇన్సులిన్ ఏమంటామంటే హోమ్యూలిన్ అంటాం. బయట మనం పిలువబడే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ని సాధారణంగా ఏమనాలంటే హోమ్యూలిన్ ఇంజెక్షన్ అని అనాలి. హోమ్యూలిన్ ఇంజెక్షన్ అనేది మధుమేహ వ్యాధికి గురైన వ్యక్తులకు ఇచ్చినట్టయితే వాళ్ళు మధుమేహం నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత.